శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, చెడు ప్రయోగ నివారణ, అలాగే ధనం నిలకడగా లేకపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కోర్టు సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, వ్యవసాయం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9366785242. కుంభరాశి వారికి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో జరిగేది ఇదే. నక్కతోక తొక్కినట్లే. తప్పకుండా వీడియోని చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో కుంభరాశి వారి జీవితంలో జరగబోయేది, అలాగే అదృష్టం ఈ రాశి వారిని వరించబోతుంది. ఏ విధంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుందో, అలాగే ఎలా విధంగా వీరికైతే గనక ధనం రాబోతుందో మరి లేట్ చేయకుండా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారు గంభీరంగా ఉంటారన్నమాట. అంటే ఈ రాశి వారు ఎంత పని చేసినా కూడా ఎదుటి వారికి కనుక వీరు చూసుకున్నట్లయితే వీరి మనసు చాలా సున్నితంగా ఉన్నప్పటికీ వీరి తేజస్సు మాత్రం గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు చేసే పనిలో ఒక అర్థం దాగి ఉంటుంది. వీరు తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయరనే చెప్పుకోవాలి. వీరి ఇంటికి రాజులాగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వీరి మనసు కూడా చాలా మంచి మనసు అనే చెప్పుకోవాలి. వీరికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంత చేసినా కూడా కలిసి రాకుండా కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. బంధుమిత్రుల్లోనూ స్నేహిత వర్గంలోనూ వీరితో మంచిగా ఉంటూనే వీరంటే కూడా పడని వారు చాలా మంది ఉంటారు. కానీ వీరికి చాలా మంచి గౌరవం అనేది ఎప్పటికప్పుడు దక్కుతూ ఉంటుంది. ఈ రాశి వారి యొక్క మాటని ఎవరు కూడా కాదనలేరు. అంతటి గొప్ప మాట తీరుని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కనుక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 21, 22 తేదీల తర్వాత వీరి కనుక చూసుకున్నట్లయితే అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి. వీరు నక్కతోక తొక్కినట్లే. ఏ పని ప్రారంభించినా కూడా వీరికి కలిసి వస్తుంది. రెండింతల మేలు కలుగుతుంది. అలాగే వీరి గనుక గమనించుకున్నట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంతవరకు వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య వీరి నుండి తొలగిపోతుందనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ధనం వీరికి ప్రాప్తిస్తుంది. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశి వారు పెట్టుబడి పెట్టి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రెట్టింపు లాభాన్ని పొందుకోబోతున్నారు. ధనలాభం విపరీతంగా వీరికైతే కలిసి వస్తుంది. వీరి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతూ ఉంటాయి. పనులు వాయిదా పడకుండా వీటిలా జరిగిపోతూ ఉండటాన్ని, అలాగే వీరికి జరుగుతున్న సంఘటనలు చూసి వీరి కుటుంబ సభ్యులు గాని, వీరి బంధుమిత్రులు గాని, చుట్టుపక్కల ఉన్నవారు కానీ వీరైతే కనుక నక్కతోక తొక్కారా అన్నట్లు భావిస్తూ ఉంటారు. అంతటి అదృష్టం వీరికి కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. రాజకీయ రంగంగా మంచి పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు ప్రముఖమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వ్యక్తులు పరిచయం కలుగుతుంది. అలాగే ఆ వ్యక్తులతో ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మనం చూస్తూ ఉంటాం, మన జీవితంలో కొంతమంది కొన్నిసార్లు పరిచయం అవుతూ ఉంటారు. వారైతే కొంతకాలం పాటు మనతో ప్రయాణించిన తర్వాత మధ్యలోనే ముగిసిపోతూ ఉంటారు, లేదా వారి బంధం మనతో అక్కడికి తీరిపోతుంది. కానీ వీరితో ఇప్పుడు కనుక ఏర్పడే కొత్త పరిచయాలు వీరికైతే కనుక ఎక్కువ కాలం పాటు నిలబడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఊహకు అందనటువంటి అనుకూలమైన పరిస్థితులు, మీరు ఇంతవరకు ఊహించినటువంటి అద్భుతమైన అవకాశాలు మీకు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే విదేశీయానం కోసం ఎదురు చూస్తున్న వారు, అలాగే వీసా నిమిత్తం ఇంటర్వ్యూలు చేసి అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు వీరికైతే ఇప్పుడు చక్కటి ఫలితాలు, అనుకూలమైన వాతావరణం కలగబోతుంది. విదేశీ ప్రయాణాలు చేసే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాల కోసం మీరైతే సిద్ధపడతారు. ఇక ఈ రాశి వారు దేవాలయాలను సందర్శించడానికి, దూర ప్రయాణాల కోసం ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్లవలసిన పరిస్థితి అయితే మీకు కలుగుతుంది. అలాగే స్నేహితుల పట్ల చిన్నపాటి అలజడులు కొన్నిసార్లు కలిగినా కూడా అవైతే చిన్నపాటి చర్చలతో, తేలికపాటి వాతావరణంతో ముగిసిపోతాయని చెప్పుకోవాలి.
నమ్మకమైన స్నేహితులు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. అలాగే మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని కుట్రలో తీసి మిమ్మల్ని గోతులో ఇరికించాలని చూస్తున్నవారు, మిమ్మల్ని గోతులో పడివేయాలని కుట్రలో తీస్తున్నవారు, మీ వెనకాల కుళ్ళుకుంటున్నవారు ఎప్పుడు కూడా మీరు దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే మీకు కలుగుతాయి. ఎందుకంటే కనుక మీరు అందరూ నా వారే అనుకుంటూ ఉంటారు. మీకు కీడు చేసేవారెవరు, మేలు చేసేవారు ఎవరు మీరు గమనించుకుంటే కనుక, అప్రమత్తంగా ఉంటే కనుక ప్రమాదాల బారిన నష్టాల బారిన పడకుండా ఉంటారు. అలాగే మీరు గనక శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.